త్వరగా వెళ్ళి వంట చెయ్యి. నూనమ్మా. కాత్యా, ఏమంత ఆలస్యం అయిపోయిందని ఆ అమ్మాయిని అంత టార్చర్ పెడుతున్నా? వంటకేం తొందరలేదు కానీ నువ్వు కూడా కూర్చో పద్మా. ఇప్పుడు కూర్చోమనాలా లోనికి వెళ్ళమనాలా? కూర్చోమంటే ఎందుకు కూర్చోమన్నా అని తంతుంది. వెళ్ళు అన్నా అదే పరిస్థితి. ఇప్పుడేం చెయ్యాలి? నువ్వు కూర్చో పద్మా. భగవంతుడా, నువ్వే దిక్కు. లోపలికెళ్ళి వంట చెయ్యి. అదేంటి కాచాయిని, అసలు నేను మీ కోడలు పద్మతో మాట్లాడాలనే వచ్చాను. నాతో మాట్లాడు, పర్వాలేదు. ఒక్క నిమిషం నందిని, ఏదో పడేసినట్టుంది. ఎంతసేపే? చూస్తున్నావుగా. నాకెందుకు నమ్మబుద్ధి కావడం లేదు. ఎవరిని? ఇద్దరిని. ఇద్దరూ న్యాచురల్ గా బిహేవ్ చేయడం లేదు. పిచ్చి మాటలు మాట్లాడుకో. వాళ్ళ బిహేవియరే అంతా నాకు తెలుసుగా. నన్నెందుకు లోపలికెళ్ళమన్నావు? కూర్చోమంటే ఎందుకు కూర్చోమన్నావు అంటావని. నిన్ను ఎంతసేపే? ఎంతసేపే? చెప్పు, ఎంతసేపు అయింది? ఒకసారి చెప్తే అర్థం కాదా? అరే ఏంటత్తయ్యా, వంట చేయాలా వద్దా? ఆ కొట్టడం ఏంటి? ఉండండి, నేను చూసొస్తాను. కూర్చో. బాగోదు. ఎంతసేపే? ఎంతసేపు చేస్తావా? నా నడుము. అమ్మా, ఇప్పుడెళ్ళు. అది ఆ మాత్రం భయం ఉండాలి. బొత్తిగా భయం లేకుండా పోతుంది. ఏమైందంటే అలా నడుస్తున్నారు? నడుం పట్టేసిందా? అబ్బే అదేం లేదమ్మా. కాచాయిని, కోడలు పద్మ మీద అలా చేయి చేసుకోవడం మంచిది కాదు. అలా అద్దుల్లో ఉంచితేనే కోడళ్ళు మన మాట వింటారు నందిని. ఓహో, సరే కాచా, నువ్వు మీ కోడలు పద్మని మా హోటల్ చీఫ్ షెఫ్ గా పంపించమని అడుగుదామని వచ్చాను. నువ్వు పంపుతున్నావు అంతే. ఎంతసేపే? క్యాచీ, ఎంతసేపైనా పర్వాలేదు గాని ముందు నువ్వు ఈ విషయం చెప్పేళ్ళు. భగవంతుడా, ఏంటి పరీక్ష? చెప్తా. ఏదో పడేసినట్టుంది, చూసొచ్చి చెప్తా. చూసొస్తాను. కూర్చోమన్నానా? చెప్పు. పంపిస్తానని నాకు మాటివ్వు. ఎందుకీవిడ చాలా కంగారుగా టెన్షన్ గా ఉంది? ఇక్కడ అత్తయ్య ఏదైనా అనడం, లోపల ఏదో సౌండ్ రావడం, జీవిడ ఎంతసేపే అని అరవడం. ఎక్కడో ఏదో తేడా కొడుతుందే. చెప్పు క్యాట్సీ. చెప్తానుండు. ఇది లోపల ఏం చేస్తుందో ఏంటో. ఎంతసేపే? చూసావా ప్రతి క్షణం కోడల్ని ఎలా అదుపులో పెడుతుందో? నాకెందుకో అనుమానంగా ఉందత్తయ్యా. ఏదో ఒకటి చెప్పి రావచ్చుగా. అది చెప్దామనుకునే లోపు నువ్వు గరిట పడేస్తేను చేయి జారి పడింది. అంత మాత్రం నువ్వు రావాలా? నోర్మి, నువ్వు వెళ్ళు. బొత్తిగా భయం భక్తి లేకుండా పోయింది. మీరేంటి ఇలా నిలబడ్డారు? కూర్చోండి. ఎంతసేపే? ఎంతసేపు కాదు కాచాయిని. ఎంతకాలం ఈ రహస్యాన్ని దాస్తావ్? ఏ రహస్యం? నిన్ను నీ కోడలు పద్మ గొడ్డును బాదినట్టు బాదే రహస్యం. ఇందాక వాళ్ళు చూశారు. ఆ విషయం నీకు చెప్దామంటే నువ్వు నోరు మూయమన్నావు.
అది చిన్నోర్మే, నా కోడల ముందు నా పరువు నిలువున తీసావు కదే. అబ్బే నేనేమనుకోవడం లేదత్తయ్య. కాకపోతే కాచాయన అంటే ఇలాంటి ఫాస్ట్ ప్రెస్టేజ్ లకు పోకపోవడం బెటర్ అనుకుంటున్నాను. సర్లే, బాధపడకు. నందిని అది నన్ను వేళపాళ పగలు రాత్రి ఎండనక వాననక ఇష్టం వచ్చినట్టు కొడుతూనే ఉంది నందిని. అయ్యో, ఊరుకో, ఊరుకో. నానా, దీనికి ముందో 2 పెగ్గలేసి టీవీ చూస్తూ భోంచేస్తుంటే ఆ థ్రిల్లే వేరు కదూ. ఏమన్నా మీ ఇద్దరు సెపరేట్ గా వెళ్దాం అనుకుంటున్నారా? చిచ్చి, నేను ఊరికే అన్నాను నాన్న. మా ఫ్రెండ్స్ భార్యలు ఊరికెళ్ళినప్పుడు వాళ్ళు అలాగే చేస్తారంట. అవునరా, పెళ్ళం ఊరెళ్తే ఆ థ్రిల్లే వేరు, చిన్న రిలీఫ్ ఉంటుందిరా. చిన్నదంటే ఏంటి నాన్న, చాలా గ్రాండ్ రిలీఫ్. సపోజ్ ఇప్పుడు చూడండి ఎంత స్వేచ్ఛగా ఉన్నామో. అంత ఛాన్స్ లేదురా. ఏ ఆడు చూడు. ఏంటి మీ ఇద్దరికి తెప్పించుకున్నారా? నీకెంత తిండిపిచ్చేంటి, అక్కడ భోంచేసే వచ్చావు కదా. ఒరేయ్, మీ ఆవిడ అక్కడ ఏదో గొడవ చేసి వచ్చిందిరా. ఏంటి దిల్లు? అదే నందిని, భోంచేసి వచ్చావు కదా అంటే అలా నవ్వుతావేంటి? అమ్మా నందిని, ఏమైందమ్మా? అత్తయ్య, ఒక 2-3-4 నిమిషాలు నవ్వుకుంటాను అత్తయ్య. అస్సలు నవ్వుకోలేకపోతున్నాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటి, బిర్యానీ మీ ఇద్దరికి తెప్పించుకున్నారా? అరే ఏంటమ్మా, మీరు తినేసి రాలేదా? అమ్మ నందిని, ముందు నా బాపు ఏం జరిగిందో చెప్పు, లేకపోతే చెప్పాను. అత్తయ్య ఆ కాచాని కోడలు పద్మ గురించి చాలా గొప్పగా చెప్పింది కదా. చెప్పింది. ఆవిడకి అసలు వంటే రాదా? వంట కాదు, అసలు ఏం జరిగిందంటే మేము వెళ్ళామా, అది జరిగింది. నందు, నందిని చెప్పేది నిజమా? అంటే మీరు అక్కడ భోంచేయలేదా? అయ్యయ్యో, ఒరే ఆ ప్లేట్ అందుకోరా, 2/4 గా సర్దుకుందాం. హరి, సర్దుకోవడం అన్న మాట ఏంటి? మిడిల్ క్లాస్ మాట అవసరం లేదు. ఓకే. అవును, మీరు 3 స్టార్ హోటల్ నుండి బిర్యానీ తెప్పించుకొని ఉంటారు కదా చీప్ గా. చి, భోజనం మీద విరక్తి కలిగించే నువ్వు బాగుపడవు. సర్లే భోంచే. ఉండరా నందు, పాపం కాచాయిని చెల్లి అంత బాధ లోపల పెట్టుకుని భరిస్తుందా? కాచాయని చెల్లెవరు? ఎహే, కాత్యాయని ఆంటీని నాన్నగారు చెల్లెనే అంటారు. ఓ సరే అత్తయ్య, ఇప్పుడు చెప్పండి, కాచాయని కోడలు గొప్పదా నేను గొప్ప? నువ్వే. గిరి, నువ్వు అర్జెంట్ గా హోటల్ కి ఫోన్ చేయి. చేస్తాడులే గాని ముందు చెప్పండి అత్తయ్య. ఇందులో చెప్పడానికే ఉందమ్మా. మీరు ఆగండి మావయ్య, అత్తయ్య చెప్పనివ్వండి. అత్తయ్య చెప్పండి. గిరి, ఫోన్ చేసావా? చేశానమ్మా. నువ్వు నందిని దుబాయ్ వెళ్ళి అక్కడ హోటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయో చూసిరండి. అలాగే హనీమూన్ కూడా వెళ్ళినట్టుంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది అర్థం కాలేదా? అది అర్థమైంది. అంటే ఆ కాచాయని కోడలు పద్మ. ఇంకోసారి దాని పేరెత్తకు. దాని పేరెత్తితేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. అమ్మా, అయితే రేపే బయలుదేరతాం. ఏమంటావు నందిని? ఈ రోజు బయలుదేరదాం. ఏంటి ప్రాబ్లం? అయితే పాస్పోర్ట్ అవన్నీ రెడీ చేసుకో, రేపే బయలుదేరదాం. పాస్పోర్టా? పాస్పోర్ట్ సైజ్ ఫోటోనే లేదు. పాస్పోర్ట్ ఎక్కడిది? అదేంటమ్మా, ఇంతవరకు పాస్పోర్ట్ కి అప్లై చేయలేదా? అయితే తమను ఇంతవరకు దేశమే దాటలేదన్నమాట. ఏడ్చవలేరా? ఏ దేశం దాటాలని రూల్ ఏమైనా ఉందా? కదా, మా అత్తయ్య కేకో కేక. సరే, ఇంటి దగ్గర నుంచి నీ ఆధార్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికెట్, రేషన్ కార్డు తెప్పించు. అలాగే అత్తయ్య. నందిని, మీ అమ్మకి ఫోన్ కలుపు, నేనే మాట్లాడతాను. పాపం, మొన్న మీ ఇంటికొచ్చి కొంతమంది పుణ్యమా అని సరిగ్గా మాట్లాడలేకపోయాను. కలిపివ్వు. అలాగే అత్తయ్య. అమ్మో, ఫోన్లో పిన్ని నెంబర్ పిన్ని అని ఉంటుందే. ఇప్పుడు అత్తయ్య చూస్తే లేదులే, నేనే మాట్లాడి తర్వాత ఇస్తా, అప్పుడు చూడదు. హాయ్ చిట్టి తల్లి, చెప్పరా. అమ్మా, మా అత్తయ్య గారు మాట్లాడతారంట. మాట్లాడు. చివర్లో నేను మాట్లాడతాను, ఫోన్ పెట్టేయకు. అలాగే మాట్లాడండి. హలో వదినా, ఎలా ఉన్నారు?
బాగున్నారా? సూపర్ ఫైన్. ఏయ్ నువ్వేం చదువుకున్నావు? బిఎస్సీ ఎలక్ట్రానిక్స్. ఎందుకు? ఏయ్, అంత చదువుకున్న దానివి ఈ మాత్రం కూడా తెలీదా? ఏం మావయ్య? నీ రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొస్తే కొంప ములుగుతుందే తింగరదానా. అదేంటి? వాటిల్లో నువ్వు నారాయణ సుజాత కూతురు ఉంటుంది. మళ్ళీ చేస్తాను. ఏమైంది? ఏం కాల. బిర్యానీ హోటల్ నుంచి రావడానికి ఇంకా 10 నిమిషాలు ఆలస్యం అవుతుందంటే నడిచింది. సరే, మీ నాన్న సర్టిఫికెట్స్ ఐడి ప్రూఫ్ తీసుకొస్తారట. నేను ఏజెంట్ తో మాట్లాడి పాస్పోర్ట్ త్వరగా వచ్చేలా ఏర్పాటు చేస్తాను. మళ్ళీ కొత్త ప్రాబ్లం మొదలైంది. శాంతి శాంతి శాంతి, ఏంటండి? కోటి కింద ప్యాంట్ కనిపించట్లేదు. మళ్ళీ చెల్లెలు గారింటికి వెళ్ళాలి, టైం అయిపోతుంది కదా. వాడికి ఎందుకు చెప్పామా వెళ్తున్నట్టు? నేనెందుకు చెప్తాను బావగారు, ఈయనే అర్థం చేసుకుని రెడీ అయిపోయారు. శాంతి ప్యాంట్ ఎతకమంటే ఏంటి శాంతి లేటు? దాన్ని ఎప్పుడు ఎరగలు కొట్టేశారా? ఏంటి బయట ఆరేసావా? చెప్పొచ్చు కదా ఎండ ఎక్కడుందో ఏంటో. వెళ్ళి శాంతి, ఇలాగైనా కాస్త లేట్ అవుతుంది. ఆ వేషంలో బయటకు వెళితే కుక్కలు వెంట పడతాయండి. అయినా ఇంత అర్జెంట్ గా సర్టిఫికెట్లని మీ వదిలికి ఎందుకట? పిల్లల్ని దుబాయ్ పంపిస్తోందట పాస్పోర్ట్ కోసం. ఓ పాస్పోర్ట్! పాస్పోర్ట్ కోసమా? కొంప మునిగింది సుజాత. ఏమైంది? ఇంకేంటయ్యేది? ఆ రేషన్ కార్డు మీద చెడితలతో పాటు మన ఇద్దరి ఫోటోలు కూడా ఉంటాయి కదా సుజాత. నిజమే కదా బావగారు. శాంతి బయట లేదు. రేయ్ పైనుందిరా. పైనుందా? ఇందాక బయట ఉందని చెప్పు, ఇప్పుడు పైన ఉందని చెప్తావేంటి? నీకు అసలు బాధ్యత లేకుండా పోయిందన్నయ్య. చిచ్చి గుండు ఒకటి మళ్ళీ నువ్వు. ఇప్పుడు ఎలాగండి? ఛ, నాకు కూడా ఐడియా రాలేదు బావగారు. లేకపోతే అవన్నీ లేవని వదినకి చెప్పేసేదాన్ని. పిల్లలు సరదాగా దుబాయ్ వెళ్లి గడిపొస్తారనుకుంటే ఇదేంటి? ఇప్పుడు ఏమిటి చేయడం? ఆధార్ కార్డు లేదు అంటే రేషన్ కార్డు ఇమ్మంటుంది, రేషన్ కార్డు లేదు అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఇమ్మంటుంది. దాని మీదైనా నా పేరు ఉంటుంది కదా. శాంతి శాంతి, ప్యాంటు పైన కూడా లేదు. ఇప్పుడు ఏంటి చేయటం? పోనీ కోట్ లేకుండా మామూలు డ్రెస్ లో వెళ్ళిపోనా? ఒరే నువ్వు అసలు వెళ్ళొద్దురా. మామూలు డ్రెస్ లో వద్దా? మరి ఎలాగన్నయ్య? ప్యాంట్ కనబట్టలేదు. పోనీ ఇలాగే వెళ్ళిపోయినా బాగుంటుందేమో. అన్నయ్య నేనే వెతుక్కుంటా. కోపం ఎక్కువైంది నీకు. ఏంటినా? సారీ సిస్టర్, ఏదో సరదాగా. ఆ పక్కనే రూమ్ ఉంది, వెళ్ళి 2 జడలు వేసుకొని లంగా ఓణి కట్టుకుని వచ్చేసేయండి, నేను రేషన్ కార్డు రెడీ చేస్తా. బ్రో, సిస్టర్ వాళ్ళ బాబాయ్ పిన్ని ఫోటోలు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను బ్రో. అలాగే ఆధార్ కార్డు కూడా. షూర్, డోంట్ వరీ. మీరు దుబాయ్ వెళ్ళిపోతారు, అన్ని నేను చూసుకుంటాను. మే హూనా? అరే నువ్వు గ్రీన్ మ్యాట్ లేనా? చక్కని మందారం ఇది, 8 దిక్కుల సింధూరం. మెత్తని బంగారం ఇది, మనసున నేపెను కంగారం. కమ్మని కర్పూరం ఇది, కన్నెగ మారిన కాశ్మీరం. మంగళ వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. అకాయ్ ఇప్పుడు సూపర్ గా ఉన్నావు తెలుసా? అవుందిల్లు. సిస్టర్ ఒక్క నిమిషం. బ్రదర్ అటు పట్టుకోరా. రే ఇటు రారా, నువ్వు పైన పట్టుకో. ఒక్క నిమిషమే. అన్నాయ్ పైకి లేపన్నా. నేను ఇక్కడ నుంచేనా? కొంచెం ముందుకు రావా? అంతేరా, పర్ఫెక్ట్. రెడీ రెడీ స్టిల్. అయ్యయ్యో, ఇది రేషన్ కార్డు కోసం, సిగ్గుపడకూడదు. అదే రెడీ, వెరీ గుడ్. 3, 2 ఇంకొకటే. సీరియస్గా ఉండ, కొంచెం తలపైకెత్తు. అది ఓకే సిస్టర్, మీరు వెళ్ళి జడలు తీసేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసేయండి. ఆధార్ కార్డుకి ఫోటోలు తీసేసి ఇలాగే తీసుకోవచ్చు కదా. అది కాదు బ్రో, ఇప్పుడు ఆధార్ కార్డు అన్నది రీసెంట్ గా వచ్చింది, అందుకే డ్రెస్ చేంజ్ చేయాలి. ప్రాబ్లం రాదుగా? ప్రాబ్లం ఏం రాదు, నేనున్నాను కదా. మిమ్మల్ని హ్యాపీగా దుబాయ్ పంపించే బాధ్యత నాది. గో. ఓకే. రే లే.